వ్యూహాలే అస్తం విజయమే లక్ష్యం మెజార్టీ స్థానాలు గెలిపేందేలా ప్రధాన పార్టీల కసరత్తు అంట 100కు పైగా మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లపై కాంగ్రెస్ ఫోకస్ నిజామాబాద్ కరీంనగర్ మేయర్ పీఠాలే బీజేపీ టార్గెట్ అంటే పార్టీ టికెట్లు ఖచ్చితంగా అయిపోయింది ఖరారు అయిపోయింది ఆల్మోస్ట్ ఎవరికి విజయం దక్కనుంది అసలు ప్రజల మధ్యలకు ఎట్లాంటి మేనిఫెస్టోని తీసుకొని వెళ్ళబోతా ఉన్నారు అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే మొదలైతా ఉంది మరో 10 మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటేలా ప్రణాళికలు మెరుగైన ఫలితాల కోసం గులాబీ వ్యూహం నేటి నుంచి జోరందుకుంటున్న ప్రచారం హస్తం తరపున రోజుకో పబ్లిక్ మీటింగ్కు సీఎం రేవంత్ బీజేపీ నుంచి అమిత్ షా నితిన్ నవీన్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో కేటీఆర్ హరీష్ ప్రచారం అని చెప్పి చూస్తా ఉన్నాం అంటే ఈ రోజు నుండి ఎవరి ప్రచారంలో వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు వాళ్ళ బలాలను చూపించుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పార్టీ గుర్తులపైన ఎన్నిక ఇది మొన్న జరిగినటువంటి సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్లు ఇవన్నీ కూడా అభ్యర్థులను చూసి వేస్తే ఇప్పుడు కేవలం పార్టీ జెండాలు ఎజెండాల పైన ఈ ఎన్నికలు ఉండబోతూ ఉన్నాయి మరి బీఆర్ఎస్కు కూడా ఇది ఒక గండుకాలం అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే నిజంగానే బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో ఉనికి ఉందా లేదా కాంగ్రెస్ ఏదైతే బీజేపీని పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తామని చెప్పి చెప్తా ఉందో ఆ మాటలు ఎంతవరకు వాస్తవం ప్రజలు బీఆర్ఎస్ను దూరం పెట్టిరు ప్రజలు బీఆర్ఎస్ను చీదరించుకుంటా ఉన్నారు అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు ఎంతవరకు వాస్తవం అవాస్తవం అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది మరి బీజేపీని తెలంగాణలో స్వాగతించారా అనేది కూడా ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి చూద్దాం మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను పదును పెట్టాయి విజయమే ప్రధాన లక్ష్యంగా ప్రచారంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నాయి 100కు పైగా మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకున్నది దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎలక్షన్ స్ట్రాటజీపై దిశానిర్దేశం చేశారు ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ ఈసారి నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు 10 మున్సిపాలిటీల్లో విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ సైతం తన ఉనికిని చాటుకునేందుకు ఓటు శాతంపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది కాంగ్రెస్కు తొలి పరీక్ష అని చెప్పి చూస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే మొదటి పరీక్ష అధికారంలో వచ్చిన తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ లీడర్లు ఈ ఎలక్షన్లను ఛాలెంజ్గా తీసుకుంటున్నారు మెజార్టీ అర్బన్ బాడీల్లో విజయం సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నారు లేకపోతే అటు పార్టీ ఇటు ప్రభుత్వం పరువు పోతుందని ఆందోళన చెందుతున్నారు అందుకే ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జ్గా నియమించారని చెప్పి చూస్తాను ఎవరిని నియమించినా స్థానికంగా ఉన్న ఎన్నికలు కావచ్చు ఈ ఎన్నికలు కావచ్చు పూర్తి స్థాయిలో అభ్యర్థులపైన కూడా కొంత డిపెండ్ అయి ఉంటాయి అలాగే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కదా మరి కాంగ్రెస్లో ఉంటే ఏవైనా పనులు అయితే ఏమో అన్న ఆలోచనలో కూడా కొంత పబ్లిక్ ఉంటారు మరి ఇది ఎటు దారి తీస్తూ ఉంది ఎటు దారి తీయబోతూ ఉంది చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మున్సిపల్ ఎన్నికల్లో పాత కొత్త నేతలు సమన్వయంతో ఉండి ఓట్లు చీలకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు టికెట్లు ఇచ్చుకున్న నేతలు గెలుపు బాధ్యత తీసుకోవాలని ప్రధానంగా ఇన్ఛార్జి మంత్రులే కీలక పాత్ర పోషించాలని మెరుగైన సీట్లు సాధించాలని స్పష్టం చేశారు మంగళవారం ఆయన జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో జరిగిన మీటింగ్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించవలసిన వ్యూహాలు కార్యాచరణ ప్రజల్లోకి వెళ్ళే అంశాలపై చర్చలు సమావేశాలు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం నేతలకు పలు కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం కొంతమంది నేతలు ఏకపక్షంగా వెళ్తున్నారని పార్టీ శ్రేణులను స్థానిక నేతలను సమన్వయం చేసుకొని సమిష్టంగా ముందుకు వెళ్ళాలని సీఎం చెప్పినట్టు తెలుస్తుందంట ఏదేమైనప్పటికీ ఇందులో ఒకటి గమనించాలి ఏదైతే మొన్న రహస్యంగా భేటీ అయిన మంత్రులు అని చెప్పారు కదా అందులో ఇలా ఒక శ్రీధర్ బాబు కనిపిస్తూ ఉన్నాడు మిగతా వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తలేరు ఆ బట్టి లేడీడా బట్టి ఎటు వేయండి అనేది ప్రశ్న తేలింది నేతలకు ఇచ్చిన నియోజకవర్గాల వారిగా పనిచేయాలని సొంత జిల్లాల్లో ఎక్కువ దృష్టి పెట్టకుండా అక్కడ నేతల అభిప్రాయాలకు కూడా పరిగణలోకి తీసుకొని వ్యవహరించాలని సీఎం సూచించినట్లు సమాచారం మంత్రులంతా జిల్లాలకు వెళ్ళాలని ఎన్నికలు అయ్యే వరకు అక్కడే ఉండాలని తనకు మున్సిపల్ ఎన్నికలపై రోజువారీ నివేదిక ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు అలాగే వెనుకబడిన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వెంటనే అక్కడ తగు చర్యలు తీసుకోవాలని
రెబల్స్ను బుజ్జగించి ఒప్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార శైలి వ్యూహాలపై చర్చించేందుకు గురువారం మరోసారి మంత్రులతో సీఎం భేటీ కానున్నారని చెప్పి చూస్తా ఉన్నాం. ఎంఐఎం పొత్తు లేదు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనీసం 90% మున్సిపల్ స్థానాలను గెలుచుకుంటుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తమకు ఎవరితోనూ ప్రత్యక్ష పోటీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని పేర్కొన్నారు. 1-2 నియోజకవర్గాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదని వెల్లడించారు. అయితే సిపిఐ, సిపిఎం, జనసమితితో పొత్తు కొనసాగుతుందని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంశంపై పార్టీ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల సమన్వయం కోసం ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్కు పిసిసి పరిశీలనను నియమించినట్లు తెలుస్తుంది. ఇక ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ అయితే వాళ్ళ జెండాను బలంగా ప్రజల్లో చూపించుకోనికి వాళ్ళ వ్యూహాలు అయితే పన్నుతూ ఉంది. మరి ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? నిజంగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటబోతా ఉందా, లేకపోతే బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోబోతా ఉందా, బీజేపీ చాప కింది నీరులా చొచ్చుకపోతుందా అన్న ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బీజేపీకి కొంత స్థానం ఇక్కడ లేనప్పటికీ బీఆర్ఎస్ వరుస విజయాలతో 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా స్థానిక మరియు మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వాళ్ళ సత్తా చాటుకోరు. ఆ తర్వాత బీజేపీ కొంత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పుంజుకున్నప్పటికీ ఏమాత్రం కూడా మళ్ళా సాధారణ ఎన్నికలు వచ్చినప్పటికీ వెనుకబడిపోయింది. ఈ ఎంపీ ఎన్నికల్లో అయితే పూర్తిగా జై శ్రీరామ్ అంటూ అలాగే నరేంద్ర మోడీ నినాదాలతో మాత్రమే ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థుల ముఖాలు చూసి అయితే ఎక్కడ ఓట్లు వేయలేరు. అది క్లియర్ కట్ వాస్తవం, నిజం. ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం. సో మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేది ఒక చర్చగా అయితే మిగిలింది. చూద్దాం మరి ఏం కాబోతా ఉందో.